బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, శ్రావణ మాసం మొదలైంది అనగానే మొత్తం మనకు పండగ వాతావరణం స్టార్ట్ అయిపోతుంది. ఆడవాళ్ళకి అసలు మామూలు హడావిడి, మామూలు హంగామా ఉండదు. ప్రతి తిది, ప్రతి వారం కూడా ఒక విశేషమైన రోజుగానే చెప్పుకుంటాం. ముఖ్యంగా శ్రావణ మాసం విశిష్టత, ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఉండే పర్వదినాల గురించి తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శ్రావణ మాసం పండుగలకు ప్రసాదించినటువంటి మాసం శ్రావణ మాసం. ఆడవాళ్లకు గొప్ప పండగ, అంటే నెలవారీ పండగలు అన్నీ ప్రతి ఒక్క రోజు కూడా వినియోగించుకునేటటువంటి విధంగా ఉన్నటువంటి మాసము శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే మీరు అన్నట్టుగా ఆడవాళ్ళకు పండగ. శ్రావణ మాసం సేల్స్, చీరలు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, మంచిగా అలంకరణ చేసుకోవాలి, మంచిగా భగవంతుని ఆరాధనలు నిమగ్నమై ఉండాలి అనేటటువంటి మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే ఉపవాస దీక్షలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు, ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి దేవతా అర్చనలు జరిగేటటువంటి మాసము శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం పూర్తిగా శివకేశవులకు అంకితం చేయబడినటువంటి మాసము. అలాగే దానితో పాటుగా అమ్మవారిని ఆరాధించడానికి, లక్ష్మీదేవిని స్థిరంగా మన ఇంట్లో ఉంచుకోవడానికి ఈ శ్రావణ మాసము పరమ పవిత్రముగా భావన చేసుకుంటాము. అందుకే ఈ శ్రావణ మాసము, దీనికి మరొక పేరు లక్ష్మీ మాసం అని కూడా పిలుస్తాము. అంటే లక్ష్మీదేవిని మన ఇంటిలోకి ఆహ్వానించడానికి ఈ శ్రావణ మాసము పరమ పవిత్రమైనటువంటి మాసంగా ఆచరిస్తుంటాం. ఇక ఈ శ్రావణ మాసంలో విశేషం అంటే ఒక రోజు అని చెప్పకుండా మనకు ఈ నెలలో వచ్చే ప్రతి ఒక్క రోజు కూడా విశేషమైనటువంటి రోజే. అందులో ఈ రోజు తక్కువ, ఈ రోజు ఎక్కువ అనేటటువంటిది లేదు. కాకపోతే విశేషంగా కొన్ని రోజులకు పండుగలతో కూడుకొని వచ్చినటువంటి డేట్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం విశేషంగా చెప్పబడినటువంటి రోజులు శ్రావణ మాసాలు. ఇక శ్రావణ మాసం వచ్చింది అంటే ఆడవాళ్ళు మంగళ గౌరీ వ్రతాలు చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క శ్రావణ మాసం వచ్చింది అంటే మొదటి మంగళవారము మంగళ గౌరీ వ్రతాన్ని తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. చాలా మంది ఏమంటారు అంటే, గురువుగారు మాకు ఈ పద్ధతి లేదండి, మాకు ఇది మా అత్తగారు చేయలేదు, వాళ్ళు ఎవరూ చేయలేదు, వా వంశ అప్పట్లో అవగాహన ఎవరికీ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, సోషల్ ప్లాట్ఫామ్ వచ్చింది. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు, ఈజీగా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇది కుల మతాలకు అతీతంగా ఎవరైనా కూడా మంగళ గౌరీ వ్రతాలు చేసుకోవచ్చు. కేవలం బ్రాహ్మణులే చేసుకోవాలి, క్షత్రియులే చేసుకోవాలి, వైశ్యులే చేసుకోవాలని లేదు. మంగళ గౌరీ వ్రతం అనేటటువంటిది భర్త ఆయు వృద్ధి కోసం చేసుకునేటటువంటి వ్రతం కాబట్టి ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ప్రధాన వీళ్ళే చేసుకోవాలని ఏం లేదు. దాని గురించి తెలియనటువంటి వాళ్ళు తెలుసుకొని ఆ వ్రతం ఆచరిస్తే గనక ఇంట్లో ఉన్నటువంటి భర్తకు ఆయు వృద్ధి కలుగుతుంది. అలాగే ఈ యొక్క మంగళ గౌరీ వ్రతాలు శ్రావణ మాసంలో 4 వారాలు కూడా ఆచరించాలి. 4 వారాలు కూడా మంగళ గౌరీ వ్రతం వస్తుంది. మొట్టమొదటి మంగళ గౌరీ వ్రతము 6వ తారీఖు రోజున వస్తుంది. రెండవ మంగళ గౌరీ వ్రతం 13వ తారీఖు రోజున వస్తుంది. ఇక 3వ మంగళ గౌరీ వ్రతం 20వ తారీఖు రోజున వస్తుంది. ఇక చివరి మంగళవారం ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు అంటే 27వ తారీఖు. ఈ 4 వారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ప్రతి ఒక్క స్త్రీ, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు తప్పకుండా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి వచ్చినటువంటి ముత్తైదులకు పసుబొట్టులు ఇస్తే గనక వాళ్ళ యొక్క సౌభాగ్యం కలకాలం ఉంటుంది అనేటటువంటి దాంతో మంగళ గౌరీ దేవి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది నాగపంచమి వస్తూ ఉంటుంది. చక్కగా నాగదేవతను పూజిస్తారు, పుట్టలో పాలు పోస్తూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి విశేషాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతాలు కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం, అన్నా చెల్లెలకు అనురాగంగా చేసుకునేటటువంటి రక్షాబంధనం వస్తుంది. ఇక శ్రీకృష్ణాష్టమి, దీంట్లో 2 కృష్ణాష్టములు ఉంటాయి. స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమి అని 2 రకాలుగా ఉంటాయి. ఈ రకంగా పండగలతో ముడిపడి ఉన్నటువంటి మాసమే ఈ శ్రావణ మాసము. ఇది చాలా విశేషమైనటువంటి మాసం. శ్రావణ మాసం మొదలైంది అంటే ప్రతి ఒక్కరి ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండాలి. లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. లక్ష్మీదేవి రావడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి.
ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ఇంట్లో ప్రతిరోజు తప్పకుండా సూర్యోదయం పూర్వమే ప్రతి ఒక్క గృహిణి నిద్ర నుంచి లేచి ఇల్లునంతా శుభ్రం చేసుకొని తప్పకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయమునందు తప్పకుండా దీపారాధన ఉంటూ ఉండాలి. అలాగే తప్పకుండా కడప మీద ముగ్గు ఉండాలి. ఏదో ప్లాస్టిక్ ముగ్గు కాకుండా ఈ స్టిక్కర్లు అంటేసినట్టు కాకుండా చక్కగా పసుపుతో అలిగి దానిపైన ముగ్గులు వేస్తే గనక లక్ష్మీదేవి రావడానికి అదొక సూచనగా మనము అమ్మవారి పిలుస్తున్నట్టుగా భావన చేసుకుంటాం. అందుకే ఈ శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది. ఇక ఈ శ్రావణ మాసంలో చూసుకుంటే గనక ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస దీక్షను చేయాలి. చాలామంది అంటే నాన్ వెజ్ తినేటటువంటి వారు కూడా శ్రావణ మాసం అని చెప్పేసి కూడా ఈ నెల రోజుల పాటు కనీసము నాన్ వెజ్ మొహం కూడా చూడకుండా నాన్ వెజ్ తినకుండా చాలామంది ఉపవాస దీక్ష ఉంటూ ఉంటారు. చాలా మట్టుకు అది గమనిస్తూ ఉన్నాం. కనుక ఇదంతా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా పిలువబడేటటువంటిది. అంటే మీ కుటుంబము మీరున్నటువంటి ఇప్పుడు దేశాన్ని మార్చేటటువంటి శక్తి మన దగ్గర లేదు కాబట్టి కనీసం మన కుటుంబం అన్నా బాగుండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఈ శ్రావణ మాసాన్ని ఉపయోగించుకోవాలి. 6వ తారీఖు నుండి మనకు అంటే 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. 6వ తారీఖు నుంచి మంగళ గౌరీ వ్రతాలు ప్రారంభమవుతాయి. కనుక 5వ తారీఖు నుండి మళ్ళీ అమావాస్య వరకు ఈ యొక్క శ్రావణ మాసాన్ని ఎవరైతే చక్కగా వినియోగించుకుంటారో, శ్రావణ మాసం వినియోగించుకోవాలంటే ఎవరైనా 5 సూత్రాలు పాటించండి. ఇంట్లో మధ్య మాంసము అస్సలు వండకూడదు, చేయకూడదు. ఇండ్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఏ స్త్రీ కూడా కంట తడి పెట్టకూడదు. ఇంట్లో ఎప్పుడూ కూడా ఉతికిన బట్టలు ఉండాలి. ఎక్కడా కూడా బూజు లాంటివి కానివ్వండి, బట్టలు అక్కడిక్కడ పారివేయడం కానివ్వండి, ఇల్లు మురికిగా ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీది ఎప్పుడు కాదు. కాబట్టి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉదయకాలము సాయంకాలము దీపారాధన తప్పకుండా, దీపము ధూపము నైవేద్యము ఈ 5 నియమాలు పాటించిన వారి ఇళ్లలో వచ్చే సంవత్సరం వరకు తప్పకుండా చెప్తున్నా వాళ్ళు ఏదో ఒక శుభవార్త, ఏదో ఒక అదృష్ట యోగాన్ని తప్పకుండా పొందుతారు. కనుక ఈ మాసమంతా చక్కగా ఈ రకంగా వినియోగించుకోండి. వాళ్ళకు అఖండ అష్టైశ్వర్యాలు కలుగుతాయమ్మా. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.